వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు ప్రజలకు అండగా ఉంటా మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్. రైతన్నలకు 500 బోనస్ ధర చెల్లించాలి. ఏడవ రోజుకు చేరుకున్న భద్రకాళి భద్రేశ్వర్ల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు. నూట 40 స్థానాలకు పైగా మనం గెలవబోతున్నాం సీఎం జగన్. అక్రమంగా తరలిస్తున్న తాబేలును పట్టుకున్న అడవి శాఖ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, బళ్ళారి చౌరస్తా రోడ్డుపై మురుగునీరు ప్రవహించడం, మురుగుతో కలిసిన మట్టి రోడ్లపై పేర్కొని పోవడం వల్ల ప్రయాణికులు అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజలు నరకం అనుభవిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు పన్నులు పెంచడంపై చూపిస్తున్న శ్రద్ధ పారిశుద్ధ్యం మెరుగుపరచడంపై లేదని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు పుల్లారెడ్డి, ఎన్ పీటర్, సివి వర్మ విమర్శించారు. చౌరస్తా సమీపంలో కాలనీల అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి బళ్ళారి చౌరస్తాలో పర్యటించారు. జీవితాంతం కర్నూలు ప్రజలకు అండగా ఉంటూ కర్నూలు అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈరోజు స్థానిక సి క్యాంపు సెంటర్ నందు ఉన్న టీజీని కళాక్షేత్రంలో ఆయన 74వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం పరిశ్రమల స్థాపన కోసం కర్నూలుకు రావడం జరిగిందని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కర్నూలు ప్రజలతో మమేకమై నగరాన్ని అభివృద్ధి పరుస్తూ ప్రజలకు అండదండాలు నిలుస్తున్నాయని తెలిపారు. చుట్టూ నదులు ఉన్న కర్నూలు ప్రజలకు సరైన త్రాగునీటి వసతి ఒకప్పుడు ఉండేది కాదన్నారు. వాటిని అధిగమించి కర్నూలు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషి చేశానని టీజీ తెలిపారు. కర్నూలుకి వచ్చిన కొత్తలో జిల్లాలో ప్యాక్షాన ఉధృతంగా ఉండేదని, అలాగే ప్రజా సంఘాల పేరుతో ప్రజలను వేధించేవారు కూడా ఉండేవారని, అటువంటి వారి అందరినీ ఎదుర్కొంటూ కర్నూలు ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. కళాకారులు అంటే మొత్తం తెలుగు జనాలకందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు జనాలకందరికీ లాఫ్ థెరపీ ఇస్తున్నటువంటి తెలుగు వాళ్ళకు ప్రతి వారం చక్కని హాస్యాన్ని అందిస్తూ కడుపుబ్బా నవ్విస్తూ నవ్వుల చిరునామాగా మారినటువంటి హాస్య కళాకారులు. హలో సార్, అందరూ సన్మానం పొందినటువంటి వారందరూ ఒకసారి గ్రూప్ ఫోటో వినోదిని సన్మానం అందుకుంటున్నటువంటి వినోద్, అలాగే కులాలకు మతాలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు, దేవాలయాలు కానీ, చర్చిలు కానీ, దర్గాలు కానీ, ఏవి కానీ, ఈద్గాలు కానీ అన్నీ నేను షాదిఖానాలు కానీ మతాలకు కులాలకు అతీతంగా నేను సేవ చేస్తున్నాను. మిమ్మల్ని కోరేది కూడా అదే, నన్ను విభజించద్దండి. నేను మీ అందరినీ ఆ దృష్టితో చూడలేదు. అందరికీ పెళ్ళిళ్ళు చేసేది గత 30 సంవత్సరాల్లో దేశంలో ఎవడన్నా ఉన్నాయంటే ఒక టీజీ వెంకటేష్ ఉంటారు. ఈరోజు కోడ్ ఉన్న, ఎలక్షన్ కోడ్ ఉన్నందున పెళ్ళిళ్ళు చేయలేకపోయినాను. లేకపోతే ప్రతి సంవత్సరం అన్ని మతాలు, అన్ని కులాల వారికి ప్రతి సంవత్సరం చేస్తూ ఒక జంటగా దగ్గర ₹1,00,000 ఖర్చు పెడుతూ ముందుకు పోతున్నాను. అలాగే మరొక కొన్ని మంచి హ్యాబిట్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటాము. స్మోక్ చేయని వాడు, మా ఎంప్లాయీస్ అంతా 3,000 మంది స్మోక్ చేయని వాడు, తాగని వాడు వంటి డిక్లరేషన్ ఇస్తే ₹15,000 నెలకు బోనస్గా ఇస్తున్నాం. నెలకు గత 20 సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడా లేదు. సుమారు ₹40 లక్షల ఖర్చు అవుతుంది ప్రతి నెల. లాభాలన్నీ ఉండకపోయి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్నాం.
నీళ్ళే తాగేదానికి నది చుట్టూ ఉన్న ఈ ప్రాంతంలో తాగేదానికి నీళ్ళు లేదు, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు. ఇది ఒక కొంప, గలీజ్ కొంపగా ఉండేది. దీన్ని నా శక్తి కొద్దీ దీన్ని ఒక రూపురేఖలు దిద్దగలిగాను. మళ్ళీ 10 సంవత్సరాలు మీరు మమ్మల్ని ఆదరించలేదు. మళ్ళీ ఆదరిస్తే మళ్ళీ దాన్ని పోయిన నష్టాన్ని కోరుకునేదాన్ని ముందుకు తీసుకుపోతానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దాన్ని నిత్యం ప్రజల మధ్య, కళాకారుల మధ్య, మేధావుల మధ్య చిరునవ్వులు చిందిస్తూ తనదైన శైలిలో ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. ఆ సేవలు కలకాలం కొనసాగాలని నిండు 100 ఏళ్ల జీవితాన్ని ఆయన కూడా నేనున్నానంటూ సహాయం చేసేటటువంటి మంచి మనసున్న మహారాజు మన మరొకసారి జన్మదిన వేడుక శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దలు, ఇవాళ జన్మదినోత్సవం అనుకున్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు, మరి జన్మదినోత్సవం సందర్భంగా వచ్చి ఇక్కడికి విచ్చేసినటువంటి వారు మిమ్మల్ని గురించి జరుపుకుంటున్న టీజీ వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో మీకు వెంకటేష్ గారి గురించి మన టీజీ వెంకటేష్ గారు కళా పోషణకి ఆ కళా పోషకులే మన కళ ముందు ఉన్నటువంటి టీజీ వెంకటేష్ గారు. మనం నిలబడినటువంటి కర్నూలుకు వచ్చిందంటే దాని వెనక్కి నడుస్తున్నటువంటి టీజీ వెంకటేష్ గారి ప్రధాన కారణంగా చెప్తున్నాం. మరి సమయం లేదు కాబట్టి ఈ ఇచ్చిన అవకాశం నాకు చాలా ఈరోజు చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి ఆలయంలో భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టుబట్టలు, పువ్వులు, పండ్లు అమ్మవారికి ఆర్యవైశ్య పట్టణ సంఘం పట్టణ అధ్యక్షులు గుండ ప్రకాశ్రావు అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా గుండ ప్రకాశ్రావు మాట్లాడుతూ అమ్మవారికి షాడోపచార పూజ జరిపి అమ్మవారి అభిషేకం, కుంకుమార్చన, గ్రహమాకం, దుర్గా హోమం, లక్ష్మీ హోమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని భద్రకాళి మహాత్రిపుర సుందరిగా అలంకరించి రథసేవ జరిపారు. ఈ రథసేవలో వందలాది భక్తులు పాల్గొని అమ్మవారి రథం లాగుతూ భక్తి పారవశ్యంతో పులకరించిపోయారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. శ్రీ భద్రకాళి అమ్మవారు ఈ పరమ పుణ్యక్షేత్రంలో ఈ నెల 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి భక్తుల మనసులలో కొలువై ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పట్టణ నలుమూలల నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో తరలి వచ్చి తరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ నెల 16వ తారీఖు ఈరోజు గురువారం అత్యంత ప్రతిష్టాత్మకంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయటం. ఈరోజు
ఆర్యవైశ్య సోదరిమణులందరినీ ఆహ్వానించడం జరిగింది. ఆర్యవైశ్య సోదరిమణులతో పాటు అన్ని కులాల వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మేము కోరాం. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాం. దాని స్పందనగా ఇవాళ దాదాపు కొన్ని వేల మంది భక్తులు తండోపతండాలుగా ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారి కార్యక్రమాలలో పాల్గొన్నారు. పొద్దుగాల అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ, ఆ తర్వాత అమ్మవారికి పూజ కార్యక్రమాలు, తర్వాత అభిషేకాలు, కుంకుమ పూజలు, ఒక హోమం, ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా వేద మంత్రాలలో జరిగినాయి. చాలామంది ఎంతో సంతోషపడ్డారు. భక్తి ప్రవృత్తులతోటి పరవశించిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. అంతేకాక పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున దాదాపు 3,000 పై చిలుకు మనం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము. అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులు ఈ అన్నప్రసాదం తీసుకోవాలి. కంపల్సరీ ఆ భగవంతుని అమ్మవారి కృపా కటాక్షల పాత్రలం కావాలి, జన్మ ధన్యం చేసుకోవాలనే ఒక పవిత్ర ఆశయంతో అన్నప్రసాద కార్యక్రమంలో కూడా విరివిగా పాల్గొంటా ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటా ఉన్నారు. ఈ కార్యక్రమం మొత్తం విజయవంతం కావటం అందరి సహాయ సహకారాలతో, ముఖ్యంగా భక్తుల సహాయ సహకారాలతో, ఆర్యవైశ్యుల ప్రముఖుల తర్వాత అందరి సోదరిమణుల సహాయంతో దీన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. ఈ బ్రహ్మోత్సవ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు ఫోర్ట్ సభ్యులు. రెండు 2024 ఎన్నికల్లో భాగంగా పాణ్యం అసెంబ్లీ పరిధిలో సిపిఎం పార్టీ గెలుపును కాంక్షిస్తూ అహర్నిశలు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎం గపూర్, సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి మధు అభినందనలు తెలియజేశారు. గురువారం కర్నూలు నగరంలోని కల్లూరు హంద్రి బ్రిడ్జి పక్కనున్న రావూరి గార్డెన్స్ లో సిపిఎం పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తల అభినందన సభ నిర్వహించారు. సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన జరిగిన అభినందన సభను ఉద్దేశించిన ఎంఏ గపూర్, పి మధు మాట్లాడుతూ తక్కువ సమయమే అయిన ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేశారన్నారు. పార్టీ గెలుపు కోసం ఎర్రని ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి నిమిషం విలువైనదనే అంటూ కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పంటకు 500 రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో నిరసన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డిలు మాట్లాడుతూ రైతన్న పండించిన పంటకు 500 బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. మండల పార్టీ అధ్యక్షులు తదితరులు ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే క్వింటాలకు 500 బోనస్ వెంటనే క్వింటాలకు 500 బోనస్ వెంటనే తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, ఎన్టీఆర్ గారి నాయకత్వం, వెల్మెడ లక్ష్మణరావు గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. క్వింటాలకు 500 బోనస్ వెంటనే పండించిన రైతు ధాన్యాన్ని వెంటనే తడిసిన ధాన్యాన్ని వెంటనే క్వింటాలకు 500. పార్టీ గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు వేములవాడ నియోజకవర్గంలో మా ప్రజాప్రతినిధులు, నాయకులు, కౌన్సిలర్లు అందరూ కలిసికట్టుగా ఈ రోజు నిరసన కార్యక్రమానికి ఈడ కూర్చోవడం జరిగింది. ఎందుకంటే రైతుల పక్షపాతి కేసీఆర్ గారు, ఆ పక్షపాతి అయిన రైతుకు న్యాయం జరిగేదాకా పోరాటం చేద్దామని మా అందరికి కూడా చెప్పడం జరిగింది. ఇవాళ రైతుకు గతంలో ఏందంటే అది 500 బోనస్ ఇస్తానన్నారు. బోనస్ ఇస్తా అని మాట మార్చి నిన్న
కేవలము సన్నం వడ్లకే బోనస్ ఇస్తాము అనే మాట మార్చడం జరిగింది. ఆ మాటకు తగ్గట్టుగా ఇవాళ మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతుకు రుణమాఫీ అయ్యేదాకా రైతును వెంటనే కళ్ళాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనుగోలు చేసేదాకా తడిసిన ధాన్యం కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి. అన్నిటికీ కూడా రైతు పక్షపాతిన మేము నిలబడి ఇవాళ రైతుకు రుణమాఫీ అయ్యేదాకా రైతు భరోసా ఇచ్చేదాకా, ఎందుకంటే రైతు బంధు అని మేము పెట్టి 10,000 ఇస్తే 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మి మోసపోవడం జరిగింది. కాబట్టి వాటిని అన్నిటికీ కూడా దృష్టిలో పెట్టుకుని రైతాంగం తరఫున ఇవాళ పోరాటము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్రం భద్రత పెంచినది. గత 2 రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భద్రతాధికారులు తెలుగుదేశం కార్యాలయం కరకట్ట వద్ద చంద్రబాబు నాయుడు నివాసం గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి కరకట్ట మార్గం తదితరాలను పరిశీలించారు. ఆ మేరకు అదనంగా 12x12 2 బ్యాచ్లుగా 24 మంది ఎస్పీజీ బ్లాక్ కార్డ్ కమాండోలను కేటాయించారు. ఒక పక్క యూపీసీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్లకు రక్షణ తగ్గించగా చంద్రబాబుకు రక్షణ పెంచడం ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో చర్చాంశనీయాంశమైనదన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను బద్వేల్ పట్టణంలోని ఆర్యవైశ్య వర్ధక సంఘం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు గురువారం మొదటి రోజు నవదుర్గ కన్యకల మంగళ స్నానాలు కార్యక్రమాలను వాసవి మాత సన్నిధిలో శ్రీ ఆర్యవైశ్య వర్ధక సంఘం, శ్రీ ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. క్లోజ్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఫేస్ దగ్గరికి వెళ్ళి నీట్గా తీసుకుంటారు. వీడియో నీట్గా వీడియో మేడం చూడండి. వరంగల్ జిల్లా సంగెం మండలం ముండ్రాయి నార్లవాయి గ్రామంలో సింగారెడ్డి కుమారస్వామి సన్నాఫ్ సాయిలు అనే వ్యక్తి తాడి చెట్టు నరకడం జరిగింది. తాడి చెట్టు మడత శ్రీనివాస్ అనే గీతా కార్మికుడు మొదటి మిద్ద మీద తాడి చెట్టు తీసుకుని కళ్ళు కోసం పట్టుతాడు గీయడం జరిగింది. కళ్ళు పారే చెట్టు ఎలాంటి అనుమతులు లేకుండా తాడి చెట్టును నరికి గీతా కార్మికుడికి జీవనోపాధి లేకుండా చేసినందుకు గాను సింగారెడ్డి కుమారస్వామి అనే వ్యక్తి మీద ఎక్సైజ్ శాఖ వారు తగు చర్యలు తీసుకోవాలని, తనకు తగు న్యాయం చేయాలని మడత శ్రీనివాస్ కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ సార్వత్రిక ఎన్నికలు ధన ప్రవాహం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు శైలాజ్నాథ్ ఆరోపించారు. ఓట్లను నాయకులు బహిరంగానే కొనుగోలు చేశారని, ఇంత జరుగుతున్న ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆయన తెలిపారు. స్నేహితులారా, ఎన్నికలు జరిగి 3 రోజుది. ఈ రోజున ఎన్నికల్లో పాల్గొన్న పార్టీల్లో ఈనాటి అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం యొక్క మాటలు వింటుంటే
ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈ రాష్ట్రానికి ఏమి చేస్తాం? కేంద్రాన్ని నిలదీయకుండా జాతీయ ప్రాజెక్టులుగా ఉన్న పోలవరం పూర్తి కాదు, రాయలసీమ ఉత్తర ఆంధ్రాకున్న ప్రత్యేక ప్యాకేజ్ రాదు, ప్రత్యేక తరగతి హోదా రాదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపోయిన అనేక పెద్ద పెద్ద సంస్థలు అవన్నీ దిక్కు లేకుండా పోయే పరిస్థితి ఉంది ఈ రోజున. అని ఎలక్షన్ కమిషన్ అడుగుతూ ఉన్నాం, మీరు ప్రతిసారి అభ్యర్థి, మా అభ్యర్థులు ఉన్నారు, నేను అభ్యర్థిగానే ఉన్నా ఇంతవరకు ఇప్పటికి కూడా, ప్రతిసారి మీటింగ్లు పెట్టి మీరు ఆఖరికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయండి, మీరు జాగ్రత్త అని మాట్లాడతారు ప్రతి మీటింగ్లో. పాపం కొత్త అభ్యర్థులు అయితే భయపడి చచ్చుంటే చూసాక ఏం జరుగుతున్నట్టు ఆయన ఇది అని. ఇంత విచ్చలవిడిగా నడి రోడ్డు మీద పట్టపగలు డబ్బులు వచ్చుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి రాలేదా అన్నదే నా ఆవేదన. రావాలి కదా. ఆడ క్వార్టర్ బాటిల్ పట్టుకున్నాం, ఇది కాదు కదా. లేకపోతే అభ్యర్థి 4 వాహనాలు ఎక్కువలో పోతుంటే సీజ్ చేసినాం, ఇవి కాదు కదా. నడి రోడ్డు మీద ప్రజాస్వామ్యంలో ఓటర్ని కొనే ప్రయత్నం, కొంటున్న ప్రయత్నం చూసాం. అనేక మంది సాక్ష్యాలు కూడా ఇస్తాం ఎవరు ముందుకు వస్తే. కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎలక్షన్ కమిషన్ని, మిగతా రాష్ట్రాల గురించి పెద్దగా మాట్లాడేది కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు. నా రాష్ట్రం వరకు నేను మాట్లాడేది ఒక్కటే, ఇక్కడ నడి బజార్లో ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడింది, ఓటర్ యొక్క డిగ్నిటీకి భంగం కలిగింది. సమాన అవకాశాలనే రాజ్యాంగ స్ఫూర్తికి ఇక్కడ తూట్లు పరచబడ్డాయి. ఇక్కడ కోట్ల రూపాయలు బహిరంగంగా పంచబడ్డాయని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కనుక ఒక నిష్పక్షపాతమైన స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఈ భారతదేశ ప్రజలు ఈరోజు కోరుకుంటూ ఉన్నారు. వారు అనుకున్న ప్రజాస్వామ్యం ఇదే కాదా అని భయపడతా ఉన్నారు. వారు అనుకున్న ప్రజాస్వామ్యం వేరే. అప్పుడు వాళ్ళు అడిగారు లాస్ట్ నిన్న వస్తా ఒక పాట చూశాను, పాతకాలంది రామారావు గారిది, ఓటు వేయండి అయ్యా బాబు, ఓటు వేయండి అమ్ముకోవద్దండి అని. ఎప్పుడో 1950s ఉండి ఉంటుంది బహుశా అది. ఆ కాలం నుంచి ఆఖరికి రేపు ఓటు కొనొద్దండయ్యా బాబు, ఓటు వేయండి అని చెప్పే కాలం వస్తే ప్రత్యేకమైన భాష ఈ రోజున రాజకీయ రంగంలో వస్తూ ఉంది. ఆ భాష ఏంటంటే కరెన్సీ మోతలు, కరెన్సీ పటపట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత పని చేసా ఎలక్షన్ కమిషన్ వారికి దీనిపైన యాక్షన్ తీసుకోమని దీన్ని పంపిస్తూ ఉన్నాం. ఇంకొకసారి నిర్ణయించుకుంటూ ఉంటాం. దీనిపైన సరైన స్పందన లేకుంటే తగిన గౌరవాలతో, తగిన మర్యాదలతోనే ప్రతి ఒక్కరికి ఎవరిని ఇన్సల్ట్ చేద్దాం ఉద్దేశంతో లేదు. రాజ్యాంగబద్ధమైన బతుకు బతికే వాళ్ళం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బతుకు బతికే వాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా అవసరమైతే దీనికి సరైన స్పందన లేకపోతే భారత అత్యున్నత న్యాయస్థానానికి కూడా ప్రజల పక్షాన ఒక పిల్ పంపించడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదు, దీన్ని అందరూ కూడా ఖండించాలి. దీన్ని నవ్వుకోవడం కాదు, 2000 ఇచ్చాయంట 1000 ఇచ్చాయంట అని అట్లా అనుకోవడం కాదు, దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది తప్పు అని చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఓటు కొనుక్కున్న వాడు శాసనకర్తగా మారితే ఏ శాసనం చేస్తాడో మనకు అర్థమవుతుంది. ప్రజాక్షేత్రంలో లేకుండా పైసల క్షేత్రం నుంచి వచ్చి ఇక్కడ చేస్తే వాళ్ళు చేసే శాసనాలు ఏందో, ఆ శాసనాలు అమలు ఏందో కూడా మనకు అర్థమైంది. చూసాం గతంలోనే దాన్ని వస్తూ ఉన్నాం. ఇది హయ్యెస్ట్ టైం. దీనిపై అందరూ స్పందించమని ప్రజాస్వామ్యవాదుల్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకునే వాళ్ళని అందరినీ కూడా దీనిపైన మీరు కదలాలని ఆలోచించమని, ఒత్తిడి తెమ్మని నేను కోరుకుంటా ఉన్నాను మా అందరి పక్షాన. మంగంపేట పొదుమూరుకు సంబంధించిన ఇసుక లారీలు రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు పట్టించుకోని అధికారులు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.